మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అది ఒక బుక్ కాదు. ఇది 2 years 11 months 18 days జర్నీ. 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయింది. టోటల్ 389 మెంబర్స్ ఉండేవారు. లేటర్ 299 మెంబర్స్ ఫైనల్ డ్రాఫ్టింగ్లో పార్టిసిపేట్ చేశారు. చైర్మన్గా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉండేవారు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని సెలెక్ట్ చేశారు. అంబేద్కర్ గారు డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్ స్టడీ చేశారు. యూకే నుండి పార్లమెంటరీ సిస్టమ్, యుఎస్ఏ నుండి ఫండమెంటల్ రైట్స్, ఐర్లాండ్ నుండి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 7,600 అమెండ్మెంట్స్ డిస్కస్ చేశారు. ప్రతి లైన్ డిబేట్ చేసి ఫైనల్ వర్షన్ ప్రిపేర్ చేశారు. ఫైనలీ నవంబర్ 26, 1949న కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేశారు. జనవరి 26, 1950న ఇంప్లిమెంట్ చేశారు. అందుకే మన రిపబ్లిక్ డే జనవరి 26. ఇది జస్ట్ ఒక బుక్ కాదు, మన డెమోక్రసీకి బ్యాక్ బోన్. రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండూ కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఇలాంటి నాలెడ్జ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.